కాంగ్రెస్ పార్టీ చేసిన పనులన్నీ తన వల్లే అయ్యాయంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించుకోవడం మానుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించాయి. ఎస్ఆర్ఎస్పీ జలాల విడుదలకు కృషి చేసిన ఎమ్మెల్యేను కించపరుస్తూ వ్యవహరించడం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ లీగల్ సెల్ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు హెచ్చరించారు. ఓటమి చెంది రాజకీయ మనుగడ కోసం ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే ఊరుకోబోమని మీడియా సమావేశంలో ఎర్రబెల్లి తీరును ఎండగట్టారు. ఇకపై ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడితే చట్టపరంగా ముందుకు వెళ్తామని హెచ్చరించారు. నిన్న ఒక్క ఫోన్ కాల్తోనే ఈ నీటి విడుదల జరిగిందని ఆయన చెప్పుకోవటం ఏదైతుందో చాలా దురదృష్టకరం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఈ వర్ధనపేట నియోజకవర్గం వ్యవసాయ రంగం మరియు నీటిపారుదల రంగం పూర్తి నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. దాంట్లో భాగంగానే గతంలో నందనం చెక్ డ్యాం మరియు వర్ధనపేట చెక్ డ్యాం తెగిపోవడం జరిగింది. సో వాళ్ళు ఆ తెగిపోయిన చెక్ డ్యాంలను ఏ రోజు కూడా రిపేర్ చేయడానికి వారికి సరైన కాలం ఉన్నా కూడా పూర్తి నిర్లక్ష్యం చేయటం వలన ఈరోజు రైతాంగం తీవ్రమైన నీటి ఎద్దడికి గురవుతున్నది. దీన్ని అనుసరించి గౌరవ ఎమ్మెల్యే గారి శ్రీ నాగరాజు గారి ఆధ్వర్యంలో మీ అందరూ తెలుసు తన సొంత నిధులతోని వర్ధనపేట చెక్ డ్యాం నిర్మించడం జరిగింది. అలాగే నందనం చెక్ డ్యాం కూడా రిపేర్ చేయడం జరిగింది. అలాగే కట్టుగాల నిర్మాణం కూడా జరిగింది. సో ఈ విధంగా కొంతలో కొంత రైతాంగానికి ఉపశమనం కలిగించే క్రమంలో వారు తీవ్రంగా కృషి చేశారు. కానీ నిన్న మీరు గమనించారు, శ్రీ గౌరవ దయాకర్ రావు గారు తన రాజకీయ దుర్బుద్ధితోని రాజకీయ డ్రామాతోని గత నెల రోజుల నుండి ఎమ్మెల్యే గారు మా ఇద్దు సత్యం గారు, అనిల్ రావు గారు, శ్రీనివాస్ గారు, మహేష్ గారు కాళ్ళెంబడి తిరుక్కుంటూ అధికారులకు అనేక విధాలుగా రైతుల పక్షాన మొరబెట్టుకుంటూ డైరెక్షన్స్ రిక్వెస్ట్ చేస్తుండగా నీరు విడుదలవుతున్నది. కానీ ఆ విషయాన్ని కప్పిపుచ్చి నిన్న ఒక్క ఫోన్ కాల్తోనే ఈ నీటి విడుదల జరిగిందని ఆయన చెప్పుకోవటం ఏదైతుంది